72వ సూరా. అల్లా యొక్క దాసుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాను మాత్రమే ఆరాధించాలి అని, అల్లాను మాత్రమే ఆరాధించడానికి నిలబడినప్పుడు కొంతమంది మూకలు అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటారు. 20వ వాక్యం, ఓ ప్రవక్త, నేనైతే నువ్వు వాళ్ళకి చెప్పే ఈ విధంగా, నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటున్నాను, అల్లాను మాత్రమే మొరపెట్టుకుంటున్నాను, ఆయనకు సహవర్తులుగా ఎవరిని చేర్చను అని నువ్వు చెప్పాయి. ఆయనకి సహవర్తులుగా వేరే ప్రవక్తలని, బాబాలని, సమాధులని, దర్గాలని, ఇంకా వేరే వ్యక్తులని, వేరే ఫోటోలని, వేరే పేర్లని, వేరే నెంబర్లని, వేరే గుర్తులని, వేరే జెండాలని ఏవి కూడా నేను ఆయనతో పాటు చేర్చను. ఆయన తప్ప ఇంకెవరిని ఆరాధించను, ఆయన తప్ప ఎవరిని నమ్మను. నేను అడిగితే అల్లానే అడుగుతా, ఆరాధిస్తే అల్లానే ఆరాధిస్తా, నమ్మితే ఆయన్నే నమ్ముతా, మొరపెట్టుకుంటే ఆయన్నే మొరపెట్టుకుంటా అని ఇక్కడ అర్థం అన్నమాట. అల్లా ఇస్తే ఎవరు ఇవ్వలేరు, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు. అల్లా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఎవరు ఆపలేరు, అల్లా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఎవరు ఆపలేరు, అల్లా ఏదైనా ఇస్తే ఎవరు ఆపలేరు. మరి 72వ సూరా 20వ వాక్యం, ఓ ప్రవక్త, నువ్వు వాళ్ళకి చెప్పే, నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటాను, ఆయనకు సహవర్తులుగా ఎవరిని నిలబెట్టను అని నువ్వు వారికి చెప్పే. మీకు కీడు నష్టం కానీ లేదా మేలు లాభం కానీ చేకూర్చే అధికారం అయితే నాకు లేదు అని ఓ ప్రవక్త వారికి చెప్పే. ఇది ఖురాన్ వాక్యం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్-బక్రాలో 2వ సూరాలో చివరి 4 వాక్యాల్లో చెప్తూ ఉన్నారు ఏమని, అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో అనేక మంది ప్రవక్తలు వారి వారి భాషల్లో, జాతుల్లో నుంచి, వారి భాషల్లో నుంచి ఎన్నుకోబడ్డారు. వారు ప్రజలకి సృష్టికర్త అయిన అల్లా గురించి బోధించారు మరియు జీవన మరియు ఆరాధన పద్ధతుల గురించి బోధించారు. అంతేగాని ఈ యొక్క స్వర్గం మరియు నరకం గురించి బోధించారు. అంతేగాని ఈ యొక్క ప్రవక్తలు ఎవరు కూడా తమకు తాముగా మేము దేవుళ్ళం, దేవుడితో సమానం, దేవుళ్ళు లాంటి వాళ్ళమని వాళ్ళు చెప్పుకోలేదు. వాళ్ళు అటువంటి వారు కూడా కాదు. ప్రవక్తలు కూడా మానవులే. వారు అల్లా చెప్పమన్న విషయాన్ని ప్రజలకు చేరవేయటం వరకు వారి యొక్క పని. మరియు ఈ యొక్క ప్రవక్తలలో ఒకరి గొప్ప ఒకరు తక్కువ అని కూడా మేము భేదాభావం చూపించము అని ఈ యొక్క ఖురాన్లో సూరా అల్-బక్రా చివరి 4 వాక్యాలు చూడవచ్చు. ఈ యొక్క అల్లా నీవు పంపించిన ప్రవక్తల్లో ఎవరిని మేము ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఇటువంటి భేదాభావం మేము చూపించాం. వాళ్ళు ఏదైతే ఇస్లాం గురించి, ఖురాన్ గురించి మాకు